హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయిన రైస్‌తో ఈజీగా తాలింపు అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, స్టవ్ వెలిగించి, కొంచెం పీనట్స్, కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మీకు రైస్ ఏమైనా నైట్ మిగిలింది అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడైనా రైస్‌ని కుక్ చేసుకొని, కర్రీస్ ఏమీ లేనప్పుడు మనం ఈజీగా ఇలా తాలింపు అన్నం చేసుకొని, ఈ ఈజీ పద్ధతిలో ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చు. ఇప్పుడు కొంచెం పోపులు కూడా వేసుకొని, కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఇంకా మీకు ఏవేవి రెసిపీలు కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫుడ్ వీడియోస్ ఉంటే మీకు ఏ ఫుడ్ కావాలన్నా మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా రెసిపీస్ పెట్టాము. ఇప్పుడు కొంచెం పసుపు, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని, దానిపైనే లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నామంటే సాల్ట్ కూడా ఈజీగా కరిగిపోయి రైస్‌లో కలిసిపోతుంది. మా ఛానల్‌లో చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాము. 5 మినిట్స్ రెసిపీ బ్రెడ్ శాండ్విచ్, 5 మినిట్స్ బ్రెడ్ పిజ్జా రెసిపీసు ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాము. మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా. ఇప్పుడు ఈ తాలింపు రైస్‌ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం తాలింపు రైస్. చూసారు కదా! మనం మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తినేయవచ్చు. చాలా రుచికరంగా ఉంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. అవసరం అనుకుంటే ఇలాంటి ఈజీ రెసిపీస్ మా ఛానల్‌లో ఎన్నో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.